టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు హంద్రీనీవా జలాలు రాయలసీమను సస్యశ్యామలంగా మార్చనున్నాయని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ హంద్రీనీవా నీటి ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడం లక్ష్యం. జగన్ ప్రభుత్వం హంద్రీనీవా పనులను అడ్డగించడం, అసత్య ప్రచారం చేయడం గమ్యమేనని వారు మండిపడ్డారు. మన మీడియా మిత్రులకి మనం చూసాం, ఆనాడు వచ్చి ఒక పెద్ద సెట్టింగ్, సినిమా సెట్టింగ్ చేసి చాలా వైరల్ కూడా అయింది. బటన్ నొక్కి నేను నీళ్లు వదిలానని చెప్పనేసి చెప్తే సాయంత్రానికి బాడుకి తీసుకొచ్చిన గేట్లు కూడా తీసుకుపోయిన సంగతి మన మీడియా మిత్రులకి, కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అలా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ 12 నెలల్లోనే రమారమి బ్యాలెన్స్ ఉన్న పనుల్లో 80% పనులు పూర్తి చేసి, ఈ ఆగస్టు కల్లా పనులు పూర్తి చేసి రేపు అక్టోబర్ నాటికి కుప్పంకి హంద్రీనీవా నీళ్లు వదలాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పనేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ఇంకా రేపు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎన్నో సంస్థలు వస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ఎంతో నీటి అవసరాలు ఉన్నాయి. చాలా ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కొన్ని కంపెనీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కంపెనీలు కూడా చాలా నీటి అవసరాలు ఉన్నాయని చెప్పనేసి 3000 పైచిలుకు కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు గండికోట నుంచి కుప్పానికి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి 2 సంవత్సరాల లోపలే, 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపలే గండికోట నుంచి కూడా కుప్పానికి నీళ్ళు ఇచ్చి అటు తాగునీరు, సాగునీరు సంబంధించినటువంటి అన్ని అవసరాలకి నీటి సమస్య అనేది లేకుండా